ఇకపోతే పిల్లల్లో మీరు ఎక్కువగా ఒబేసిటీ రావడానికి ఎక్కువ కారణం ఏంటంటే రాత్రిపూట తక్కువ నిద్ర వాళ్ళు సమయం కేటాయించడం అనమాట అండి. అంటే మినిమం 8 గంటల నిద్ర వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అనమాట అండి. అంటే శరీరం యొక్క గ్రోత్కి, తర్వాత కాల్షియం యొక్క అబ్జార్ప్షన్కి, కాల్షియం యొక్క డెవలప్మెంట్కి, తర్వాత మెదడు ప్రశాంతంగా ఉండడానికి, తర్వాత ఈ మెంటల్కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ కానీ, లేకుంటే కొంతమంది పిల్లలు చాలా డిస్టర్బ్డ్గా అల్లరి చేస్తూ ఉంటారనమాట అండి. అంటే వాళ్ళకి నిద్ర చాలా తక్కువ. ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు, ఈ మాధ్యమాలు, టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వచ్చేసి రాత్రి 12, 1 గంటకు కూడా వాళ్ళు దాన్ని చూస్తూనే ఉంటారనమాట అండి, నిద్రపోరు. మళ్ళీ పొద్దున్న 6, 7 గంటల వరకు వాళ్ళకి ఏదో రకంగా డిస్టర్బెన్స్ అనేది లేస్తూనే ఉంటారు. అంటే మినిమమ్ 8 గంటలు నిద్ర కనుక ఉంటేనే శరీరంలో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి నిద్ర కూడా, ఒబేసిటీ కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తల్లులు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి. పిల్లలు మినిమం 8 గంటలు నిద్ర ఖచ్చితంగా వాళ్ళకు ఉండేలాగా, అంటే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు, లేకుంటే రాత్రి 11 నుంచి పొద్దున్న 7 గంటల వరకు డిస్టర్బ్ లేకుండా నిద్ర పట్టే విధానాన్ని తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళు కూడా అదే రకంగా అలవాటు చేసుకునేలాగా, అంటే సెల్ ఫోన్లకి వాటికి దూరంగా ఉండి మినిమం 8 అవర్స్ నిద్ర కనుక ఉంది, 6 to 8 అవర్స్ నిద్ర కనుక ఉంది అని చెప్పారంటే శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అనమాట అండి.